దసరా పండుగకు 20 రోజుల ముందుగానే సింగరేణి కార్మికులకు 35% లాభాల వాటాను ఇప్పించేలా ఐఎన్టీసీ కృషి చేస్తుందని ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చెప్పారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగలేదని, పెరిగింది ప్రభుత్వ జోక్యం మాత్రమేనని స్పష్టం చేశారు. నూతన బొగ్గు గన్ల ఏర్పాటు సహా ఎన్నికల సందర్భంగా తామిచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయించే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్తున్న జనక్ ప్రసాద్తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు 5 నెలల కాలం గడుస్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థలో లాభాల వాటా అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంతో పాటు సంస్థలో నెలకొన్న పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సింగరేణి కాలేజీలో 20 నెలల కింద ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా 6 ఏరియాల్లో గెలిచి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీబీజీ కేసు 10 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉండి 6 బాయిలు మూసేసిన, దాదాపు 10,000 మంది కార్మికులు తగ్గిన, పార్లమెంట్లో మోడీకి అనుకూలంగా ఉండి ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఎంఎండిఆర్ బిల్లుకి టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేసినారు. కంపెనీని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత శ్రీధరబాబు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఐఎన్టీసీ కలిసి 2015 సంవత్సరంలో ఒరిస్సాలో అలాట్ అయినటువంటి 9 బ్లాక్ని బొగ్గు ఉత్పత్తిలోకి తీసుకొచ్చినాం. 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం తట్టడి మండు తీయలే. ఆ 9 బ్లాక్లో 800 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసే 2 పవర్ ప్లాంట్లు మా ప్రభుత్వం సింగరేణి ద్వారా పెట్టిస్తుంది. అంతేకాదు, మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామన్నాం. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో సింగరేణితో మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిస్తున్నాం. 35 సంవత్సరాల వయసు, 40 ఏళ్ళు చేపిస్తామంటే కేసీఆర్ 10 ఏళ్ళు చేయలేదు. మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక సింగరేణిలో ఉద్యోగ నియామకులకి, వారసత్వ ఉద్యోగాలు పొందే వాళ్ళందరికీ 35 నుంచి 40 సంవత్సరాల వయసు పెంచడం జరిగింది. మేము కొత్త బొగ్గలు తీసుకొస్తున్నాం. మా టెన్యూర్లో రానున్న రోజుల్లో మైండ్లో ఆక్షన్లో పార్టిసిపేట్ అయ్యి 7 కొత్త బాయిలు వచ్చే విధంగా ఇంటర్నల్గా మైన్కి లీజ్ ఉన్నటువంటి బొగ్గలని 11 ఓపెన్ చేసి దాదాపుగా 40-50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీసీ చేస్తుంది. అంతేకాదు, మేము సొంత ఇంటికలు నెరవేరుస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ సౌకర్యాల మీద, అంటే పెర్క్స్ మీద రద్దు చేపిస్తూ ఉన్నాం. దాన్ని తీసుకుంటున్నాం. మేము అధికారంలో వచ్చినాక 33% లాభాల బోనస్ ఇప్పించాము. 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం 5,000 రూపాయలు కాంట్రాక్టర్లు బోనస్ ఇచ్చింది. రానున్న రోజుల్లో మారుపేర్ల విషయంలో కానీ, కొత్త బొగ్గలు తెచ్చే విషయంలో కానీ, డిస్మిస్డ్ కార్మికుల విషయంలో కానీ ఖచ్చితంగా సింగరేణి భవిష్యత్తు కోసం గవర్నమెంట్తో మాట్లాడి ఈ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా రేపు అక్టోబర్ 2వ తారీఖు నాడు దసరా పండుగ కంటే 20 రోజుల ముందే సింగరేణి కాలేజీలో కార్మికులకి లాభాల బోనస్
ఇప్పించడానికి కృషి చేస్తాం, ఇప్పిస్తాం. మేము 35% డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఒప్పిస్తామనే నమ్మకం ఉంది. ఆ విధంగా కార్మికుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఐఎన్టీసీ కృషి చేసి భవిష్యత్తులో సింగరేణి భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు కోసం ఎటువంటి పోరాటాలు చేయడానికైనా ఐఎన్టీసీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. గతంలో కంటే ప్రస్తుతం సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిందని వస్తున్న ఆరోపణలు మీరు ఏ మేరకు ఏకీభవిస్తారు? గతంలో రాజకీయ జోక్యం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే, మా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ జోక్యం ఉన్నమాట వాస్తవం. ఇది రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలో ఆ కంపెనీ ఓనర్స్ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు. అదేం పెద్ద కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన ప్రధాన హామీలన్నీ ప్రయత్నాల మేరకే పరిమితం. దాదాపు సంవత్సరంన్నర కాలంగా వస్తుంది సింగరేణిలో మీరు అధికారంలోకి వచ్చి, దాదాపు గవర్నమెంట్ వచ్చి కూడా అధికారం. ఇప్పటికీ ఎలాంటి పురోగతిని సాధించిందంటే ఏం చేస్తారు? అంటే అప్పుడు చెప్పిన మాట ప్రయత్నం చేస్తామన్నమాట, ఇప్పుడు చెప్తున్న మాట ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, అంటే దీన్ని ఎట్లా విశ్వసించాలంటే? ఇది వాస్తవం కాదు. 10 ఏళ్ల కింద 40 ఏళ్ళు చేస్తామని చెప్పిండు, చేయలేదు. మేము వాస్తవ రూపం చేసిన ఉద్యోగాలు ఇచ్చినాం. మేము కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇప్పించినాం. మేము కొత్త బొగ్గువాయిలు తెచ్చినాం. మేము 9 బ్లాక్ని తీసుకొచ్చినాం. అంతేవిధంగా 2 కొత్త బ్లాకులు జేకేఓసి, జీకేఓసి 2 బాయిలు తీసుకొచ్చినాం. ఇవన్నీ వాస్తవాలు. రేపు నెల రోజుల లోపల జైపూర్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ ఆచరణ సాధ్యమైంది. 2 నెలల లోపల మేము ఇనాగ్రేట్ చేస్తాం. ఇటీవల వివాదాస్పదంగా మారిన మెడికల్ బోర్డుకు సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తారు? దాని విషయంలో మేము మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేసినాం. దాదాపు 9 నెలలు 10 నెలలు హయ్యర్ కమిటీకి పంపి వాళ్ళు డ్యూటీ చేయకుండా చేసి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు లాస్ చేసి 9 నెలల తర్వాత బోర్డు పెట్టి అందరూ ఫిట్ ఫర్ డ్యూటీ దాన్ని వ్యతిరేకించినాం. కంపెనీ రివ్యూ చేయమని అడిగినాం. దీన్ని ప్రాసెస్ ఉంది. సాధ్యమైన తొందరలో దీని మీద ఒక నిర్ణయం జరుగుద్ది. మీరు కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా నియమితులైన నేపథ్యంలో ప్రప్రథమంగా సిటీ కేబుల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి మాట్లాడుతూ ఖచ్చితంగా 5 నెలల్లో కనీస వేతనాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం, వేతనాలు పెంచుతామని మాట ఇచ్చారు. ఎందుకని చేయలేకపోయారు? మేము మినిమం వేజ్ బోర్డు చైర్మన్ ఇంకా మా కమిటీ ఇప్పటికి 3 నెలల కిందనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన 73 షెడ్యూల్లో జీతాలు పెంచి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. మా డ్యూటీ అడ్వైజ్ చేయడం వరకు చేసేసినాం. ప్రభుత్వం నేడో రేపో ప్రకటన చేస్తుంది. కాబట్టి చైర్మన్గా నేను చేయాలి డ్యూటీ. 3 నెలల కిందనే చేసి గవర్నమెంట్కి పంపడం వాస్తవం. ఓకే, ఫైనల్గా ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి కార్మికులకు కానీ యాజమాన్యానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? కార్మికులు నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్ల వల్ల, మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అవకతవకల వల్ల కంపెనీ భవిష్యత్తు డోల్డ్రమ్స్లో ఉంది. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి సలహాలు ఇచ్చి రానున్న రోజుల్లో కొత్త బొగ్గులను తీసుకొచ్చి డైవర్సిఫికేషన్కి పోయి బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు, సోలార్ పవర్ తీసుకొస్తాను, థర్మల్ పవర్ తీసుకొస్తాను. ఆఖరికి కర్ణాటకలో బంగారపు గనులు, రాగి గనులు తీసుకొచ్చే విధంగా సింగరేణి కాలేజీ మౌల్డ్ చేయడంలో ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన ప్రధాన హామీలన్నింటినీ అమలు చేయించేలా బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నామని జనక్ ప్రసాద్ గారు చెప్తున్నారు. అలాగే దసరా పండుగకు 20 రోజుల ముందుగానే సింగరేణి కార్మికులకు 35% వాటాను ఇప్పించేలా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరి కని.